హాయ్ అండి. వడలు చూడండి ఎంత బాగున్నాయో, రెడ్‌గా, క్రిస్పీగా చూస్తుంటేనే వాటి టెక్స్చర్ అనేది తెలుస్తుంది. కానీ ఇవి మినపప్పు వడలు కాదండి. వడల కోసం మినపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. పప్పు రుబ్బే పని లేదండి. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఈ వడల్ని తయారు చేసేసుకోవచ్చు. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టంట్ వడలండి. అందుకోసం నేను చూపిస్తున్న కప్పుతో ముప్పావు కప్పు వరకు అటుకుల్ని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి 2 సార్లు. ఈ అటుకుల్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అటుకుల్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలండి. పిండేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ అటుకుల్లోకి 1 కప్పు వరకు పెరుగు, 3 స్పూన్స్ వరకు ఉప్మా రవ్వ వేసుకొని ఇట్లా మెత్తగా అయ్యేటట్టుగా స్మూత్‌గా చేత్తోనే స్మూత్‌గా అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి అటుకుల్లోకి అటుకులనేవి మంచిగా మెత్తగా అయిపోతాయన్నమాట. సో, కాబట్టి కొంచెం గట్టిగా నొక్కుకుంటూ అంటే మనము ఈ అటుకులనేవి మనకి పిండిలాగా అయిపోతాయన్నమాట. కావాల్సుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ఇందులోకే 1 స్పూన్ వరకు సాల్టు, ఒక ఉడకబెట్టిన బంగాళదుంప వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ వరకు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకునేటట్టు బాగా ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిల్లోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇంకా మనము ఇంగువ కూడా వేసుకున్న తర్వాత బాగా ఇంకొకసారి ఇవన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అటుకులు మంచిగా గట్టిగా పిండి ముద్దలాగా అయిపోయినాయన్నమాట. వాటర్ అనేది మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఈ అటుకుల్లోకి. ఇంకా ఈ అటుకుల పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైకి ఒక బాండిల్ తీసుకొని, గుంటగా ఉండే బాండిల్, అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే బాగా ఆ వేడిగా ఉండే ఆయిల్లో ఈ అటుకుల వడని చేసుకుంటే బాగుంటాయండి. ఇంకా అటుకుల పిండిని ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని అందులోకి మధ్యలోకి హోల్ పెట్టేసుకోవాలండి. కొంచెం తడి చేసుకొని హోల్ పెట్టుకుంటే మనకి గారె షేప్ లోకి వచ్చేస్తుంది. క్రాక్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని ఒక్కొక్కటిగా ఇట్లా వేసేసుకోవాలి. కాకపోతే ఇది మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న టిప్ అండి. అటుకుల గారె వేసుకోవటానికి మాత్రం బాగా హీట్గా ఉండే ఆయిల్లోనే వేసుకోవాలి. లేకపోతే ఈ వడలు అస్సలు రావండి, స్పాయిల్ అయిపోతాయి అనవసరంగా. సో, బాగా హీట్గా ఉండే ఆయిల్లోనే ఈ గారెలు వేసుకోవాలి. మళ్ళీ మనము ఈ గారెలు కాగే టైంలో కూడా కొంచెం మీడియం ఫ్లేమ్కి హైకి మధ్యలో ఉండాలండి. సిమ్లో మాత్రం అస్సలు ఉండకూడదు అనమాట. ఇట్లాగా మంచిగా కుక్ అయిపోతాయి, లోపల కూడా బాగా కుక్ అయిపోతాయి అనమాట. హైలో ఉంటే ఎక్కడ లోపల కుక్ అవ్వవేమో అనుకుంటారు కదా, అదేం లేదండి. మనం ముందంతా హైలో ఉండేది, తర్వాత ఈ గారెలు కుక్ అయ్యే టైంలో మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉంచుకోవాలన్నమాట. ఇట్లాగా మంచిగా గోల్డెన్ కలర్లోకి రాగానే ఇంకా బయటికి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. మంచిగా పల్లీ చట్నీతో ఈ గారెలు తింటే చాలా బాగుంటాయండి. అసలుకి మినప వడలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది షేప్, కానీ మనకి ఆ టెక్స్చర్ కానీ మీకు లోపల కూడా చూపిస్తాను ఎంత బాగుండిద్దో. చూస్తున్నారు కదా, బాగా మీకు లైటింగ్లో మంచిగా కనిపించటం లేదని లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నానండి. లోపల కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి ఈ ఇన్స్టెంట్ వడని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్.